నమస్కారమండి. మహాశివరాత్రి అనగానే మనసులో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది కదా. ఈ పవిత్రమైన రాత్రి భగవాన్ శివుడు భక్తుల పట్ల అత్యంత కరుణ చూపే రోజు అని పురాణాలు చెబుతున్నాయి. కానీ శివరాత్రి రోజున ఏ పనులు చేస్తే నిజంగా శివానుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? ఈరోజు వీడియోలో ఆ పవిత్ర రహస్యాలను తెలుసుకుందాం. 1. ఉపవాసం. శివరాత్రి రోజున ఉపవాసం చేయడం చాలా శుభప్రదం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయటం కాదు, మన చెడు ఆలోచనలు, కోపం, అసూయ ఇవన్నీ కూడా వదిలేయాలి. శుద్ధమైన మనసుతో ఓం నమః శివాయ అని జపిస్తే శివుడు మన కష్టాలను తొలగిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. 2. రాత్రంతా జాగారం. శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేసి శివుని నామస్మరణ చేయడం అత్యంత పవిత్రమైన పని. ఈ రాత్రి 4 ప్రహరాలు ఉంటాయి. ప్రతి ప్రహరంలో శివలింగానికి అభిషేకం చేస్తే అది 1000 యజ్ఞాలు చేసిన ఫలితానికి సమానం అని పురాణాల్లో ఉంది. 3. బిల్వదళాలు. శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. 3 ఆకులున్న బిల్వదళం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తుంది. శివలింగంపై బిల్వపత్రం సమర్పిస్తూ ఓం నమః శివాయ అని భక్తితో పలికితే మన పాపాలు కరిగిపోతాయని చెబుతారు. 4. అభిషేకం. పాలు, తేనె, నీరు, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తే మన కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయి. ప్రత్యేకంగా పంచామృతాభిషేకం చేస్తే మన కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. 5. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే. ఈ మహామృత్యుంజయ మంత్రం శివుని అత్యంత ప్రీతికరమైనది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనారోగ్యాలు, అశాంతి, అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం. 6. దానం మరియు సేవ. శివరాత్రి రోజున పేదలకు ఆహారం పెట్టడం, గోవులకు ఆహారమివ్వడం, గుడిలో సేవ చేయడం ఇవి అన్నీ శివుని అనుగ్రహం పొందే మార్గాలు. శివుడు సాదాసీదా జీవితం గడిపే భోలేనాథ్. అందుకే దయ, కరుణ చూపితే ఆయన మనసు త్వరగా కరుగుతుంది. చెయ్యకూడని పనులు ఈ పవిత్రమైన రోజున అబద్ధాలు చెప్పడం, కోపపడ్డడం, మద్యం సేవించడం ఇవి పూర్తిగా దూరంగా ఉంచాలి. శుద్ధమైన మనసే శివునికి ఇష్టమైన పుష్పం. శివరాత్రి రోజున ఈ పనులు భక్తితో చేస్తే శివుడి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలు తొలగి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తాయి. ఈ శివరాత్రి మనమందరం కలిసి ఓం నమః శివాయ అని జపిద్దాం. మీరు శివరాత్రి రోజున ఏ పూజ చేస్తారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.